హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చైతే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. డైలీ కంటిన్యూగా ఫుల్ వీడియో ఒకటైనా పోస్ట్ చేయాలని స్టార్ట్ చేశానండి. అనుకోకుండా ఫుల్ వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే అవ్వటం లేదు. అప్పుడే 5 డేస్ అవుతుంది కదా నేను ఫుల్ వీడియో పెట్టి. సో మళ్ళీ ఈరోజు అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఆల్రెడీ ఆ వీడియోలో చూసారు కదా, చపాతీల్లోకి రెస్టారెంట్ స్టైల్ కర్రీ అయితే చేశాను. హోటల్ ఆంటీ చెప్పారు అనేసి. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఈ వీడియో. నైట్ చేసిన చపాతీ కర్రీ, అలాగే చపాతీ పిండి అయితే ఉండిపోయింది. సో నేను ఎక్కువే కలిపానులేండి. నెక్స్ట్ డే మార్నింగ్కి పూరీకి ఇలా కలిపిన పిండి అయితే బాగుంటుంది కదా అన్నట్టుగా. సో మనం స్టీల్ బాక్సుల్లోని ప్లాస్టిక్ బాక్సుల్లోని వేసి పిండి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే పైన బ్లాక్గా వచ్చేసి కలర్ అన్నది చేంజ్ అయిపోతూ ఉంటుంది కదండి నెక్స్ట్ డే మార్నింగ్కి. కానీ ఇలా ఆయిల్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 2 డేస్ ఉన్నా కూడా పిండి కలర్ అన్నది చేంజ్ అవ్వదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ముందు రోజు నైట్ పిండి అండి ఇది. ఈ కవర్లోనే కలిపాను. సో ఆ కవర్ తోటి అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మార్నింగ్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, ఇప్పుడే కలిపామా అన్నట్టుగా. ఎందుకంటే ఆయిల్ కవరు కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్తో పెట్టడం వల్ల అది కలర్ చేంజ్ అవ్వదు. 2-3 డేస్ ఉన్నా కూడా మనకి పిండి కలర్ చేంజ్ అవ్వదు. ఎంతే స్మూత్గా అప్పుడే కలిపామన్నంత ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పుడైనా ఇలా చపాతీ పూరి పిండిలు మిగిలిపోయినట్లయితే నార్మల్ కవర్లో అయినా సరే పిండికి కొంచెం పైన ఆయిల్ పట్టించేసి నార్మల్ కవర్లో వేసి పెట్టేసినప్పటికీ కూడా ఇలాగే ఫ్రెష్గా ఉంటుందండి. సో ఇప్పుడైతే పూరీ చేస్తున్నాను. పూరీ చేసినప్పుడు కూడా మనం పొడిపిండి అత్తుతూ ఉంటాం కదా, ఆ పిండి కూడా మరీ ఎక్కువ అత్తేయకూడదండి. సో ఎక్కువ అత్తేస్తే మనకు ఆయిల్ అంతా కూడా ఈ పిండి దిగిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకే చపాతీకి కానీ పూరికి కానీ పిండి కలుపుకున్నప్పుడు మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకున్నట్లయితే అది నాని ఇంకొంచెం మెత్తబడుతుంది కదా, అప్పుడు మనకు పూరీలు అన్నవి బాగా వస్తాయండి. సో అలాగే పూరి కూడా కొంచెం మందంగా చేసుకోవాలి, చపాతీలా పలచగా కాకుండా. ఎందుకంటే ఆయిల్లో వేయగానే మందంగా చేయటం వల్ల బాగా పొంగుతాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగాయో. సో ఇందులో నేను సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమి యూజ్ చేయనండి. నార్మల్ వాటర్ తోటే పూరికైనా చపాతీకైనా పిండి కలిపేస్తాను. సో ఒక ఆయిల్ కవర్లో పెడతాను అంతే. ఎప్పుడు చేసినా కూడా ఆయిల్ కవర్స్ అన్నీ కూడా స్టోర్ చేస్తాను. ఎప్పుడు పూరి చపాతీకి కలిపినప్పుడైనా సరే ఆయిల్ కవర్స్లో అయితే పెట్టేస్తూ ఉంటాను. దానికున్న ఆయిలే తప్ప నేను ప్రత్యేకంగా ఆయిల్ అయితే వేయను. చాలామంది పూరీలో అత్తేటప్పుడు ఇలా పొడిపిండి కాకుండా కొంచెం నూనె అత్తుతూ ఉంటారు కవర్ మీద. సో అలా అయినా చేయొచ్చండి. కానీ పిండితో వచ్చినంత బాగా నూనెతో అయితే రావు. సో పిండి తక్కువ అత్తుకుని ఇలా చేసుకున్నట్లయితే మనకు ఆయిల్ అన్నది వేస్ట్ అవ్వదు. నెక్స్ట్ లేదు మాకు అలా పిండి ఎక్కువ వేయకుండా రాదు అనుకున్న వాళ్ళు ఏంటంటే పూరి ఒత్తేసిన తర్వాత ఒక తడి క్లాత్ మీద చేసిన పూరీలన్నీ పెట్టినట్లయితే కొంచెం ఆ పిండి కూడా తడి తగిలేసి ఇంకా ఆయిల్లో అన్నది ఊడిపోకుండా అది వదిలేకుండా ఉంటుందండి. అంటే పొడి పిండి మనం పూరి ఆయిల్లో వేయగానే పిండి అన్నది వదిలేస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి, నేను ఇన్ని పూరీలు చేసినప్పటికీ కూడా ఆయిల్లో ఎక్కడ కూడా ఎంత పిండి అన్నది రాలేదు. సో ఈ విధంగా చేసుకోవాలి. సో పూరీలు అయితే భలే పొంగాయి కదండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే పిండి ముందు రోజే కలిపి ఉంచాం కాబట్టి గోధుమ పిండి ఎంత నానితే అంత బాగుంటాయండి. పూరీలైనా చపాతీలైనా పుల్కాలైనా ఏవైనా సరే మనకు అరుగుదల కూడా బాగుంటుంది. పిండి అన్నది బాగా నానాలి. ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి 11 అయ్యిందండి. గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా ఎన్వి అయితే తినలేదు కదా. గణపతి నవరాత్రులు పూర్తవగానే ఫస్ట్ సండే రోజే నేనైతే చికెన్ తెప్పించేసానండి. ఒక పక్క చికెను గ్రేవీ ఉండేలా ఫ్రై చేస్తున్నాను, ఒక పక్క డ్రైగా బిర్యానీలో ఫ్రై చేస్తాను కదా అదైతే చేస్తున్నాను. రెండింటిని కూడా ముందుగా నీట్గా క్లీన్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసేసి ఇందులో వచ్చే వాటర్ తోటి చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన దాంట్లో ఒక దాంట్లో మిక్సీ పట్టిన పచ్చి మసాలా వేస్తాను, ఒక దాంట్లో అయితే మసాలా పొళ్ళు ఉంటాయి కదా అదైతే వేస్తానండి. రెండు కూడా చాలా బాగుంటాయి. ఒకటి రైస్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి కూడా బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి ఎక్కువ బిర్యానీలోకి అయితేనే బాగుంటుందండి. సో ఆ విధంగా అయితే ఫ్రై చేయబోతున్నాను. ఇక్కడ మీరు చూసారు కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మొత్తం డ్రై అయిపోయింది. ఇలా డ్రై అయిపోయిన దాంట్లో ఇప్పుడు ఆయిల్ అయితే వేసేస్తాను. ఇందులో కాకుండా వేరొక బాండి పెట్టి అందులో అయినా ఆయిల్ వేసుకుని ఈ చికెన్ అందులో వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇంకా అలా అయితే చేయనండి. ఎప్పుడు కూడా మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత
ఇందులోనే ఆయిల్ వేసేస్తాను. ఆయిల్ వేసేసి దానికి మసాలా అన్నది పట్టించేస్తాను. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా, వేలుకులు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, జీడిపప్పు ఇవన్నీ కూడా మరీ మెత్తని పేస్ట్‌లాగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసి ఆ మిశ్రమాన్ని అయితే ఈ చికెన్‌లో వేసేసి బాగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసుకుని అందులో కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అలా ఒక రకం చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది రైస్‌లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇంక నేను పచ్చి కారమే కాబట్టి కారం అయితే వేసేస్తున్నాను. అంటే ఆవకాయ కారమే కాబట్టి ఆ కారం అయితే వేసేసాను. అలాగే ఇది వచ్చేసి గ్రేవీ ఉండదండి, బిర్యానీలోకి బాగుంటుంది. ఇందులో కూడా సేమ్ వేస్తాము, కానీ అన్నీ కూడా పొడులమాట. ధనియాలు, జీలకర్ర, వేలకులు, లవంగా, దాల్చిన చెక్క, శొంఠి ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసేసి మిక్సీ కొట్టేసిన పొడాన్ని అయితే స్టోర్ చేస్తాను కదా, ఆ పొడి అయితే వేస్తాను. అందులో గ్రేవీ అన్నది ఉండదన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా, కొంచెం గ్రేవీగా అయితే ఉంది. ముక్కకు కూడా బాగా మసాలా అంతా పట్టు అయితే ఉంటుంది. ఇది రైస్లో కలుపుకోవచ్చు, బాగుంటుంది. బిర్యానీలో కూడా బాగుంటుందండి. ఇక్కడ ఫ్రై వచ్చేసి రైస్లోకి బాగోదు, కానీ అంటే తినడానికి టేస్ట్ బాగుంటుంది, కానీ రైస్లో కలుపుకోవడానికి గ్రేవీ అయితే ఉండదు. నార్మల్గా ఏ రసమైనా, ఏ పప్పుచారు ఇలాంటి వాటిలో సైడ్ డిష్ కింద ఉంచుకోవడానికి అయితే బాగుంటుంది. ఇంకా బిర్యానీలోకి అయితే చెప్పక్కర్లేదండి, సూపర్ ఉంటుంది. చూసారు కదా, 2 టైప్ ఆఫ్ చికెన్ ఫ్రైస్ అయితే చేసేసాను. రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి, కానీ ఇందులో గ్రేవీ ఉండదు, ఒక దాంట్లో గ్రేవీ ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ముందుగా వేయించి పక్కన పెట్టిన జీడిపప్పులు కూడా వేసానండి. చాలా బాగుంటుంది చికెన్లోకి జీడిపప్పు వేసుకుంటే, కర్రీలోకైనా ఫ్రైలోకైనా. నేను ఉత్తుత్తే వేయను, కానీ ఎప్పుడైనా ఇలా చేసినప్పుడు వేస్తాను. ఇంక అన్వి తినేసి 10 డేస్ అవుతుంది కదా అన్నట్టుగా ఈరోజు అయితే ఈ విధంగా చేశాను. సో ఇప్పుడు ఇందులోకి బిర్యానీ కూడా చేస్తున్నాను. బిర్యానీ వచ్చేసి ఎప్పుడు కూడా ఎక్కువ వెజ్ బిర్యానీ చేస్తానండి. ఒక్కొక్కసారి ఆ చికెన్ ఉడకపెట్టిన వాటర్ ఉంటే వేస్తూ ఉంటాను. మళ్ళీ చికెన్లో ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలి. వాటర్ బిర్యానీలో వేయాలి అనుకుంటే అప్పుడు సేమ్ మనం దమ్ బిర్యానీ చేసినప్పుడు రైస్ స్మెల్ వచ్చి టేస్ట్ ఉంటుంది చూసారా, అదే టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా బిర్యానీ ఎప్పుడు తెలిసిన ప్రాసెసే కదా అందరికీ, వెజ్ బిర్యానీయే కదా అన్నట్టుగా అంతగా ప్రాసెస్ అంతా కూడా వీడియో అయితే షూట్ చేయలేదులేండి. అప్పటికే టైం కూడా చాలా అయిపోయింది. నేను స్టార్ట్ చేయటమే 11కి అయితే స్టార్ట్ చేశాను. సో చూసారు కదా, ఏదో కడవ మీద కడవ పెట్టినట్టుగా ఇంకా రైస్ పైన అదే బిర్యానీ పైన ఏదైనా బరువు పెడతాను కదా ఆవిరి పోకుండాని, ఇంక ఈ చికెన్ ఫ్రై కూడా చల్లారకుండా ఉంటుంది అన్నట్టుగా ముందు బిర్యానీ గిన్నె, దానిపైన ఒక చికెన్ ఫ్రై, దానిపైన ఇంకొక చికెన్ ఫ్రై అయితే పెట్టాను. పొరపాటున అది అటు ఇటు అయి కానీ కింద పడిందంటే మొత్తం అంతా నేలపాలు అయిపోద్దండి. కానీ అలా సరదాగా పెట్టాను, అంటే ఇవి కూడా వేడిగా ఉంటాయి, నెక్స్ట్ ఆవిరి కూడా పోకుండా ఉంటుంది కదా అనేసి. చూసారు కదా, వేడిగా వెజ్ బిర్యానీ అలాగే 2 టైప్ ఆఫ్ చికెన్ ఫ్రైలు అయితే చేసేసాను. ఆ రోజు నైట్కి గ్రహణం ఒకటి ఉంది కదండి. సో ఇంకా నైట్ కూడా ఫుడ్ అన్నది బేగా తినేయాలి కదా. ఇంక ఇప్పుడు వంట చేతుల్లోకి 1 అయిపోయింది. ఇంక మళ్ళీ నైట్ ఏం చేస్తాననేసి కొంచెం రైస్ ఎక్కువ క్వాంటిటీలోనే చేశాను. అలాగే చికెన్ ఎలాగో ఉంటుంది కదా, కొంచెం పెరుగు పచ్చడి చేసుకున్నట్లయితే నైట్కి సరిపోద్ది అన్నట్టుగా నైట్ కొంచెం రైస్ ఎక్కువ చేశాను. సో తినేసిన తర్వాత కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశాను. కొన్ని చేతితో పులుంపలసిన బట్టలు ఉంటే అవి అయితే సర్పేసి నానబెట్టానండి. అలాగే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ గ్రహణానికి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుంటాం కదా, కాల్మెట్లు ఇవన్నీ కూడా తీయాలి కదా. ముందు తీసినవే పొలం లేదు, అంటే 1 వీక్ అవుతుంది అనమాట. హౌస్ క్లీన్ చేశాను, అప్పుడు తీసిన కాల్మెట్లు అండి అవి. ఇంకా అవి కూడా కొంచెం సర్పు అలాగే చాకుల సౌడు వేసేసి ఈ రోజు నానబెడితే నైట్కి పులి వేసినట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ కారు ఉంటాయి కదా. సో ఇంకా బట్టలు కూడా చాలా ఉన్నంత వరకు వేసేసానండి. నెక్స్ట్ డే ఇంకా హౌస్ అంతా క్లీనింగ్ ఇవన్నీ చేయాలంటే అవ్వవు కదా అనేసి. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయ్యిందండి. అంటే 2 డేస్ నుంచి వర్షం ఎండ అన్నట్టుగా అలా ఒక టైంలో వర్షం పడుతుంది, కాసేపు ఎండ అయితే వస్తుంది. ఇంకా గ్రహణం రోజు అయితే మార్నింగ్ నుంచి ఇంక ఎండ అంతగా రాలేదు, కానీ వర్షం అయితే పడుతూనే ఉంది. ముందు రోజు బట్టలన్నీ తీగలు కట్టి ఇలా ఇంట్లో అయితే వేశాను. సో గ్రహణం రోజు దర్భగడ్డ అయితే వేస్తాం కదా మేడ పైన. సో ఇంట్లోని పూజా రూమ్లోని గట్ట ఆ గడ్డ అయితే మాకు బ్రాహ్మలు అయితే తీసుకొచ్చి ఇస్తారండి. ప్రతి ఇంటికి కూడా గ్రహణం రోజు కానీ గ్రహణం ముందు రోజు కానీ ఆ గడ్డ అయితే పంచుతారు. సో ఇక్కడ అలా ఎవరు ఇవ్వలేదు. వాచ్మెన్ వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి వేస్తారేమో అంటే వాళ్ళు కూడా అపార్ట్మెంట్ పైన అయితే వేయలేదండి. సో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళైతే ఇచ్చారు. అదే నేను కొంచెంగా ఇంట్లోని పూజా రూమ్లోని అయితే వేయించేసి మిగతాది అపార్ట్మెంట్ పైన కూడా వేయించాను. ఎవరు వేసినా వేయకపోయినా అదే అపార్ట్మెంట్లో మనం కూడా ఉంటున్నాం కదా, మన ఇంట్లో వేసుకుంటే ఎంతో పైన కూడా వేయాలి కదా అన్నట్టుగా. ఈసారి గ్రహణ ప్రభావం చాలా నక్షత్రాల వారికి ఉంటుందని కొద్దిమంది చెప్తున్నారు. కొద్దిమంది ఏంటంటే ఎక్కువగా 4 నక్షత్రాల వారికే ప్రభావం చూపిస్తుంది, మిగతా వాళ్ళు నార్మల్గా శివాలయానికి వెళ్ళి దర్శించుకుంటే సరిపోద్దని చెప్తున్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. చూసారు కదండి, ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే
మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.